కల్తీ కల్లు బాధితులు ఆసుపత్రుల పాలవుతున్నారు. మత్తు పదార్థాలు కలిపిన కల్లుతో ఆరోగ్యానికి హానికరమంటున్నారు డాక్టర్లు. డైజోఫామ్, అల్ఫోజలం కలిపిన కల్లుతో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఒక్కసారి అలవాటైతే తాగకుండా ఉండలేనంతగా అడిక్ట్ అవుతున్నారని తెలిపారు. అలవాటైన తర్వాత ఒక్కసారిగా మానేసినా ప్రాణాంతకమని ట్రీట్మెంట్ తీసుకోవడంతోనే కళ్ళుకు దూరంగా ఉండొచ్చని సూచిస్తున్నారు డాక్టర్లు. కల్తీ కళ్ళుతో వచ్చే అనారోగ్య సమస్యలపై మరింత సమాచారం శ్రీశైలం అందిస్తారు. కల్తీ కల్లు బాధితుల సంఖ్య పెరుగుతోంది. కల్తీ కారణంగా వాళ్ళు ఆసుపత్రుల పాలవుతున్నారు. కొందరి ప్రాణం మీద కూడా వచ్చింది. అసలు కల్తీ కల్లులో ఏమేమి ఉంటుంది, ఏ రసాయనాల వల్ల ఈ ఇబ్బంది తలెత్తుంది, ఇట్లాంటి అంశాలని మనం ఎర్రగడ్డ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ అనిత గారు ఉన్నారు, ఆమెను అడుగుదాం. మేడం, అసలు ఎట్లాంటి రసాయనాలు కలిపినప్పుడు ఇట్లాంటి పరిస్థితి వస్తుంది వాళ్ళకి? ఆల్కహాల్ అనేది ప్యూర్ ఫామ్లో ఇప్పుడు కళ్ళు దొరకటం లేదు. విలేజెస్లో చూస్తే మనకి కల్తీ కళ్ళు అనేది ఇప్పుడు ఎక్కువ కామన్గా తీసుకుంటున్నారు. అసలు కల్తీ కళ్ళు అంటే ఏంటి అంటే మామూలుగా కళ్ళు అయితే మామూలు చెట్టు నుంచి తీస్తారు కదా. కల్తీ కళ్ళు అంటే ఆల్ప్రోజోలం కానీ డయాజిపమ్ కానీ అలాంటి మత్తు పదార్థాలను మిక్స్ చేసి పోస్తూ ఉంటారనమాట. దానివల్ల వాళ్ళకి చాలా మత్తుగా అనిపించి ఒకలాంటి కామ్ డౌన్ అయ్యి యాంగ్జైటీ అంతా తగ్గినట్టు అనిపిస్తూ ఉంటుంది. సో ఒక్కసారి ఆ కల్తీ కళ్ళు అలవాటు పడితే ఆ ఫీలింగ్ కోసము చాలాసార్లు మళ్ళీ దాన్ని తీసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది. సో మందు కళ్ళు చాలా మత్తుగా ఉండడంతో పాటు యాంగ్జైటీని కూడా తగ్గిస్తుంది కాబట్టి చాలామంది దానికి అడిక్ట్ అవుతూ ఉంటారు. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే దాంట్లో కూడా సేమ్ కాంపోజిషన్ ఉండదు. ఒకరోజు ఆల్ప్రోజోలం ఎక్కువ కలుపుతుండొచ్చు, ఇంకో రోజు తక్కువ కలుపుతుండొచ్చు. సో ఒక్కసారి ఒక పర్టిక్యులర్ డోస్కి అలవాటు పడిన తర్వాత అది తక్కువ అయితే వాళ్ళకి విత్డ్రావల్ ఫీచర్స్ అని వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఒక అడిక్షన్ లెవెల్కి వెళ్ళిన తర్వాత, అంటే రోజు తాగడం అలవాటు పడడం, దానికి బానిస అవ్వడం జరిగిన తర్వాత ఒక్కసారి ఆ డోస్ అనేది కళ్ళులో తగ్గిందనుకోండి, దాంట్లో విత్డ్రావల్ ఎఫెక్ట్ అనేది, విత్డ్రావల్ ఫీచర్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఆ విత్డ్రావల్ ఫీచర్స్ అనేవి చాలా కొన్నిసార్లు సీరియస్ లెవెల్కి కూడా వెళ్తాయి. దాంట్లో 2 రకాల విత్డ్రావల్స్ ఉంటాయి. ఒకటి సింపుల్ విత్డ్రావల్, ఇంకొకటి కాంప్లికేటెడ్ విత్డ్రావల్ అంటాము. సింపుల్ విత్డ్రావల్ అంటే జస్ట్ తాగకపోతే, అంటే మత్తుకి ఆల్కహాల్ కానీ కళ్ళు కానీ తాగకపోతే కొన్నిసార్లు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కదా. అందులో సింపుల్ విత్డ్రావల్ అంటే తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. నిద్ర పట్టకపోవడము, టెన్షన్గా అనిపించడము, బాడీ అంతా షేక్ అవుతున్నట్టు అనిపించడము, అండ్ బీపీ పల్స్ కొంచెం పెరిగినట్టు అనిపించడము, అంటే లోపలంతా కొంచెం భయంగా అనిపిస్తూ ఉంటుంది. దాన్ని సింపుల్ విత్డ్రావల్ అంటాము. అది కానీ కొంతమంది ఎక్కువ మోతాదులో తాగిన వాళ్ళకి సడన్గా ఆపేస్తే కాంప్లికేటెడ్ విత్డ్రావల్ వస్తుంది. కాంప్లికేటెడ్ అంటే కొంచెం సీరియస్ కైండ్లో. సో కాంప్లికేటెడ్ విత్డ్రావల్ అంటే ఒక్కొక్కసారి ఫిట్స్ రావటం, అండ్ కొన్నిసార్లు ఎవరో ఫాలో చేస్తున్నట్టు ఊహ కలగడము, భ్రమ కలగడము, దాంతో భయపడిపోయి పరిగెత్తడం కానీ, కొన్నిసార్లు చెవులలో మాటలు వినపడటము, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళడము, కొన్ని సందర్భాల్లో చెట్టు మించి దూకేయడము, లేదంటే బిల్డింగ్ మించి దూకేయడము, ఎవరో ఫాలో చేస్తున్నట్టుగా ఫీల్ అవుతారు. ఆల్కహాల్ ఆపేసిన తర్వాత విత్డ్రావల్ వచ్చే ఫిట్స్ ఎలా ఉంటాయంటే కొన్నిసార్లు 4-5 సార్లు కంటిన్యూస్గా ఫిట్స్ వస్తాయి. దానివల్ల డెత్ కూడా అవ్వచ్చు. అంటే ఈ కళ్ళు ఎక్కువ తాగినా, మీరు అన్నట్టు కల్తీ కళ్ళు తాగినా, లేకపోతే తాగుతూ మధ్యలో మానేసిన, ఇట్లాంటి సందర్భాల్లో మనిషిలో ఏ అవయం మీద ఎఫెక్ట్ ఉంటుంది, అసలు ఆరోగ్యం మీద ఎట్లాంటి ఎఫెక్ట్ ఉంటుంది దీనివల్ల? సో కళ్ళు తాగడం వల్ల ప్రతి ఒక్క బాడీ పార్ట్ డ్యామేజ్ అవుతుంది. లివర్ మీద ప్రభావం పడుతుంది. ఫ్యాటీ లివర్, సిరోసిస్ అలాంటి కండిషన్స్ ఉంటాయి. అంటే హెపాటిక్ ఫెయిల్యూర్ కూడా అంటాం లాస్ట్ స్టేజ్లో. అంటే లివర్ మొత్తం పనిచేయడము ఆగిపోతుంది. అంతేకాకుండా గ్యాస్ట్రైటిస్ రావటము, అండ్ ప్యాంక్రియాస్ చెడిపోవడము, దాన్ని అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అంటాము. ప్యాంక్రియాస్ చెడిపోతుంది, ఫిట్స్ వస్తాయి, తర్వాత డెలీరియం వస్తుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే ఏ బాడీ పార్ట్ అయినా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు వీళ్ళకి ఏం జాగ్రత్తలు తీసుకుంటే వీళ్ళ ఆరోగ్యం బాగుపడుతుంది, ఏదైనా ట్రీట్మెంట్ ఉంటుంది? ఉంటుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అంటే అసలు తాగకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే అది ఆరోగ్యానికి హానికరం అని అందరికీ తెలుసు. సో అది ఆపేయడం మంచిది. నెంబర్ 1 అది ప్రివెన్షన్. ఇంకా ఆల్రెడీ తీసుకునే వాళ్ళైతే ఎప్పుడో ఒకసారి సోషల్ డ్రింకింగ్ ఈజ్ ఫైన్, కానీ రెగ్యులర్గా డ్రింక్ చేయడం అనేది డెఫినెట్గా హానికరం. ఇంకొకటి మేము నోటీస్ చేసింది ఏంటంటే కొంతమందికి ఒక అపోహ ఉంటుంది,
వైన్ తాగితే మంచిదేలే, ఎప్పుడో ఒకసారి ఆల్కహాల్ ఒకసారి తాగితే గుండెకి మంచిది అని ఇలాంటివి. సో ఏది కూడా కరెక్ట్ కాదండి. డెఫినెట్గా ఆల్కహాల్ ఏ ఫామ్లో తీసుకున్నా, కళ్ళ రూపంలో తీసుకున్నా, బ్రాండీ, విస్కీ అలాంటి హై లెవెల్ బ్రాండ్స్ తీసుకున్నా కానీ అది డెఫినెట్గా డేంజరస్సే. కాకపోతే 50% రోగి చేతిలోనే ఉంటుంది. కోఆపరేట్ చేయాలి ట్రీట్మెంట్ కోసము ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళకు కూడా కొంచెం విల్ పవర్ ఉండాలి, నేను కూడా బయటపడాలి అని వాళ్ళకి మోటివేషన్ ఉండాలి. మనం కంప్లీట్గా నేను మీరే మొత్తం చూసి నన్ను మానేపియాలి అంటే అది కుదరని పని. ఏది అసలైన కళ్ళు, ఒకవేళ కల్తీ కళ్ళు అంటే ఎట్లా ఉంటుంది? మనతో ఎన్నో ఏళ్ళ నుంచి ఈ కళ్ళును నిర్వహిస్తున్నటువంటి మైపాల్ ఉన్నారు, ఆయన అడుగుదాం. అన్న, అసలు మీరు ఎన్నేళ్ళ నుంచి నిర్వహిస్తున్నారు? ఎట్లా మీ కళ్ళు నడుపుతారు? 25 ఏళ్ళ నుంచి నడుపుతున్నాను నేను దుకాణంలో. నా దగ్గర సరకొండ, ముద్దువేను, దొడ్లపాడు 3 ఊళ్ళ మీద నాకు చెట్లు ఉంటాయి. రోజు బండి వస్తుంది, నాకు కార్మికులు ఉంటారు, పోసి పంపిస్తారు. నేను కళ్ళు తీస్తా. ఓన్లీ వాడితే పుల్లగా అయితే కొంచెం చక్కెర వేస్తాం అంతవరకు. కానీ ఎందుకు కొన్ని చోట్ల అందరు ఇప్పుడు హాస్పిటలైజ్డ్ అయ్యి అంటే రీజన్స్ ఏమి? అది మనకు తెలియదన్న. కొన్ని డిపోలు, పెద్ద పెద్ద డిపోలు ఉంటాయి, అవి మన చిన్న రుగ్నము, మనము ఏమి ఇది చెయ్యం. మనం మామూలుగా ఇప్పుడు కొందరు తాగి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, కొందరు ఏదో కెమికల్స్ కలిపి. ఏం కెమికల్స్ ఉంటాయి జనరల్గా? అది కూడా దగ్గర అక్కడ నిజాంబారు అక్కడక్కడ చేసుకుంటారంట. చూసినాం కదా, అంటే కళ్ళు అయితే చెట్టు నుంచి తీసుకొచ్చింది అయితే కరెక్ట్ కళ్ళు, దాన్ని మాత్రమే తాగాలని మైపాల్ చెప్తున్నారు. కొందరు అంటే కొన్ని చోట్ల కెమికల్స్ కలిపితే ఇబ్బంది అవుతుందని అట్లాంటి కళ్ళు తాగకపోవడం మంచిదని చెప్పి కూడా సూచిస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.